గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ యూనిట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. అందులో వాట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి దాని గురించి చూసినట్లయితే అక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అది యాక్చువల్గా మీకు పాసేజ్ ఇస్తాడు. ఆ పాసేజ్ని మీరు ఏం చేస్తారంటే రీడ్ చేసి తర్వాత కింద క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే గ్రహించడం. నువ్వు చదివి దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి దానికి కింద ఇచ్చినటువంటి ఆ పాసేజ్కి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇదే రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే ఇచ్చిన పాసేజ్ని కేర్ఫుల్గా చదివి అది దేనికి సంబంధించింది ఆ పాసేజ్ అనేది గ్రహించి ఆ కింద క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది మనం. దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. అదే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే నువ్వేదైతే చదువువో దాన్ని గ్రహించి అండర్స్టాండ్ చేసుకుని అలాగే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అంటే తిరిగి మనకి చెప్పాలి, తిరిగి చెప్పేటట్లుగా ఉండాలన్నమాట. అంటే అందులో ఏమి ఇచ్చాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నువ్వేం అర్థం చేసుకున్నావు, నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి చెప్పగలదువా అనేది ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్. అందుకు నేను చెప్తున్నాను రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే గ్రహించడం, అర్థం చేసుకోండి. కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ రీడ్. అంటే కాంప్రహెన్షన్ అంటే ఏంటి, నువ్వు ఏదైతే చదివావో దాన్ని అర్థం చేసుకోవటం, అలాగే ఇంటర్ప్రిటేషన్ అంటే తిరిగి చెప్పడం. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, తిరిగి చెప్పడం. అర్థం చేసుకున్న దాన్ని తిరిగి చెప్పాలి, లేకపోతే క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి, అది చెప్తున్నాడు. అంతేకాకుండా అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ రీడ్ టు బి ఏబుల్ టు యాక్యురేట్లీ అండర్స్టాండ్ రిటర్న్ మెటీరియల్. నువ్వేంటంటే నువ్వు స్పష్టంగా ఖచ్చితత్వంగా నువ్వు చదివిన మెటీరియల్ని ఏం చేయాలంటే రిటర్న్ మెటీరియల్ని రాసినటువంటి మెటీరియల్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. స్పష్టంగా క్లియర్గా యాక్యురేట్గా స్పష్టంగా అర్థం చేసుకోవాలి నువ్వు చదివేది. నువ్వు ఏదైతే రిటర్న్ మెటీరియల్ చదువుతున్నావో దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. టు మెటీరియల్ రీడర్ నీడ్ టు బి ఏబుల్ టు డీకోడ్ వాట్ దే రీడ్. అంతేకాకుండా రీడర్ ఎవరైతే చదువుతారో రీడర్ ఆ చదివిన దాన్ని ఏం చేయాలంటే రీకోడ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని రీకోడ్ చేసేటట్టు ఉండాలి. ఏది అడిగినా సరే మళ్ళీ చెప్పేటట్లు లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ రాసేటట్లు ఉండాలి, అది కాంప్రహెన్షన్. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆ రీడర్ అంతేకాకుండా చూడండి ఇక్కడ టు బి ఏబుల్ టు యాక్యురేట్లీ అండర్స్టాండ్ రిటర్న్ మెటీరియల్ రీడ్ నీడ్ టు బి ఏబుల్ టు డీకోడ్ వాట్ దే రీడ్. ఏదైతే చదువుతున్నావో ఏవైతే చదువుతున్నావు నువ్వు దాన్ని ఏం చేశారంటే మళ్ళీ రీకోడ్ చేసుకోవాలి. తిరిగి మన దాన్ని జ్ఞప్తి చేసుకుని రీకోడ్ చేసుకుని ఏం చేయాలంటే నువ్వు దాన్ని గ్రహించాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అంతేకాకుండా దాన్ని మళ్ళీ చెప్పేటట్టుగా ఉండాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని చెప్పేటట్టుగా ఉండాలి. అందుకని ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది అండర్స్టాండ్ చేసుకుని నువ్వు ఏదైతే ఏ మెటీరియల్ అయితే చదువుతున్నావు రిటర్న్ మెటీరియల్లో దాన్ని డీకోడ్ చేసేటట్టు ఉండాలి, దాన్ని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అలా ఉంటేనే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకి అర్థమవుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ టు యాక్యురేట్లీ అండర్స్టాండ్ రిటర్న్ మెటీరియల్ ద రీడర్ నీడ్ టు బి ఏబుల్ టు డీకోడ్ వాట్ దే రీడ్. వాడు ఏం చదువుతున్నారో అది మనం రీకోడ్ చేసుకునేటట్టుగా ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నారు, మేక్ కనెక్షన్స్ బిట్వీన్ వాట్ దే రీడ్ అండ్ వాట్ దే ఆల్రెడీ నో అండ్ థింక్ డీప్లీ అబౌట్ వాట్ దే హ్యావ్ రీడ్. అంటే ఇక్కడ మేక్ కనెక్షన్స్, నువ్వు చదివింది దేనికి కనెక్షన్ ఉందో చూసుకోవాలి. పాసేజ్లో ఇచ్చిన పాసేజ్
ఇచ్చిన పాసేజ్లో దేనికి కనెక్షన్ ఉందో చూసుకోవాలి. అంతేకాకుండా కనెక్షన్ చూసుకోవాలి బిట్వీన్ వాట్ దే రీడ్ అండ్ వాట్ దే ఆల్రెడీ నువ్వు అంతకుముందు ఏదైతే తెలుసుకున్నావో, అంతకుముందు ఏదైతే చదివావో దాన్ని ఏం చేయాలి నువ్వు దానికి నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు చదివిన దానికి, ఆల్రెడీ ఇంతకుముందు నువ్వు తెలుసుకున్న దానికి కనెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. నువ్వు చదివిన దానికి బిట్వీన్ ఈ రెండింటి మధ్య, నువ్వు చదివిన దానికి అలాగే నువ్వు తెలుసుకున్న దానికి మధ్య సంబంధం ఏమైనా ఉందా, ఆ ప్రాసెస్ దేనికైనా సంబంధించి ఉందా, ఉంటే ఏం చెయ్యి, ఉంటే ఎలాగ అర్థం చేసుకుంటావు, ఇవన్నీ కూడా నువ్వు గ్రహించవలసి ఉంటుంది కాంప్రహెన్సివ్ రీడింగ్. అసలు కాంప్రహెన్సివ్ రీడింగ్లో ఇచ్చిన పాసేజ్ దేనికి సంబంధించింది, అసలు ఆ పాసేజ్ ఇచ్చాడు దేనికి సంబంధించింది, ఆ సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో ఉన్నది ఆ థీమ్ ఏంటి అనేది నువ్వు జాగ్రత్తగా గ్రహించి దాన్ని డీకోడ్ చేసి గ్రహించుకున్నట్లయితే నువ్వు ఆటోమేటిక్గా వాడు అడిగిన దానికి సమాధానం చెప్పకూడదు. అంటే దాన్ని అడిగినటువంటి ఏంటంటే వచ్చిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పవలసి ఉంటుంది, రాయవలసి ఉంటుంది, ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. అంతే ఇక్కడ చెప్తున్నాడంటే మేక్ కనెక్షన్స్ బిట్వీన్ వాట్ దే రీడ్ అండ్ వాట్ దే రీడ్ నోన్. ఏం చదివావో, ఆల్రెడీ నువ్వు ఏమి చదివావో, ఆల్రెడీ నువ్వేం తెలుసుకున్నావో వాటి మధ్య ఏంటంటే కనెక్షన్ ఉండాలంట. అంతేకాకుండా అండ్ థింక్ డీప్లీ అబౌట్ వాట్ దే హ్యావ్ రీడ్. నువ్వేం చదివావో దాని మీద కూడా ఏదైనా డీప్లీ థింక్, బాగా ఆలోచించాలి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే పాసేజ్ని వాటికి 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత దాన్ని దేనికి సంబంధించిన మ్యాటర్ అది, ఆ థీమ్ ఏంటి, ఆ థీమ్లో ఉన్నది ఏంటి అనేది నువ్వు గ్రహించి ఏం చేయాలంటే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అది చెప్తాను. అంతేకాకుండా అంటే థింక్ డీప్లీ వాట్ దే హ్యావ్ రీడ్. నువ్వేం చదవవో దాని గురించి బాగా ఆలోచించి అప్పుడు ఏం చేయాలంటే దానికి నువ్వు చదివిన దానికి అంతకుముందు నువ్వు తెలుసుకున్న దానికి మధ్యన కనెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. బిట్వీన్ ద కనెక్షన్ ఉందా లేదో చూసుకుంటే అప్పుడు నువ్వు తెలుసుకుంటే నువ్వేం చేస్తావంటే రీడింగ్ కాంప్రహెన్షన్ గ్రహిస్తావు. చదివి ఏంటంటే గ్రహించాలి, చదివి ఏం చేయాలి, దాన్ని గ్రహించవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, దే ఆర్ 2 ఎలిమెంట్స్ దట్ మేకప్ ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్స్లో ముఖ్యమైనవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ముఖ్యమైన విషయాలు రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. ఏంటి ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే, ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే వొకాబులరీ నాలెడ్జ్. ఫస్ట్ ఏం చేయాలంటే నీకు రీడింగ్ కాంప్రహెన్షన్ నీకు అర్థం అవ్వాలంటే ఏం కావాలంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి. వొకాబులరీ నాలెడ్జ్ ఉంటే ఆ పదాలకి అర్థం ఏంటో తెలుస్తుంది. ఆ పదాలకి అర్థం తెలిసిందంటే అసలు ఆ పాసేజ్ దేనికి సంబంధించిందో తెలుస్తుంది. నీకు వొకాబులరీ నాలెడ్జ్ లేనప్పుడైతే నువ్వు ఎన్నిసార్లు చదివినా టైం వేస్ట్. నువ్వు ఎన్నిసార్లు చదివినా ఆ ఇచ్చిన పాసేజ్ దేనికి సంబంధించిందో నీకు అర్థం కాదు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే పాసేజ్ సంబంధించింది. ఒక పాసేజ్ ఇస్తాడో, సింపుల్గా చెప్పాలంటే ఒక పాసేజ్ ఇస్తాడో, ఆ పాసేజ్ని నువ్వు చదివి గ్రహించి నువ్వు అర్థం చేసుకుని కింద ఏం చేస్తాడంటే కొన్ని 5 క్వశ్చన్స్ ఇస్తాడో, ఆ 5 క్వశ్చన్స్కి నువ్వేం చేయాలంటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అది సింపుల్గా దీంట్లో ఉన్న సారాంశం. అయితే నీకు ఇచ్చిన పాసేజ్ని, నీకు ఇచ్చిన సమాచారాన్ని పాసేజ్ని నువ్వు గ్రహించాలంటే ఏం చేయాలంటే అంటే ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వొకాబులరీ అంటే మీనింగ్స్ అనమాట. మీనింగ్స్ బాగా తెలిసి ఉండాలి, మీనింగ్స్ బాగా అర్థం చేసుకుని ఉండాలి. మీనింగ్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏమైతే గ్రహిస్తున్నావో నీకు తెలిసిపోతుంది. నువ్వు ఏదైతే చదువుతున్నావో అది నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకని ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్స్ ఉండాలి. తర్వాత ఏముండాలి, రీడింగ్ అండ్ టెక్స్ట్ కాంప్రహెన్షన్. నువ్వు చదివే టెక్స్ట్ మీద ఏముండాలంటే నువ్వు దాన్ని గ్రహించాలి. టెక్స్ట్ని గ్రహించవలసి ఉంటుంది.
అంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. వొకాబులరీ నాలెడ్జ్ తర్వాత ఏముండాలి? వొకాబులరీ నాలెడ్జ్ తర్వాత టెక్స్ట్ కాంప్రహెన్స్ ఉండాలి. టెస్ట్ కాంప్రహెన్స్ అంటే టెస్ట్లో ఏముందో నువ్వు గ్రహించాలి. నువ్వు టెస్ట్లో ఏముందో నువ్వు గ్రహించవలసి వస్తుంది. టెక్స్ట్ కాంప్రహెన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీకు ఇచ్చిన పాసేజ్ ఏంటి, అసలు ఆ పాసేజ్లో ఉన్నది ఏంటి, దేనికి సంబంధించింది, దాంట్లో ఉన్న థీమ్ ఏంటి, దేని గురించి ఆ పాసేజ్ ఇచ్చాడు అనేది నీకు అవగాహన ఉంటుంది. అందుకని ఏంటంటే వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు వొకాబులరీ తెలియకపోతే ఇంగ్లీష్లో చాలా విషయాలు మనకి అర్థం కావు, చాలా విషయాలు మనం గ్రహించలేము. అందుకని ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ నాలెడ్జ్ అనేది ఈ వొకాబులరీ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నట్లయితే నువ్వేం చేస్తావంటే పాసేజ్ని కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఏం చేస్తావంటే అండర్స్టాండ్ చేసుకుంటావు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఆటోమేటిక్గా నీకు అండర్స్టాండ్ అవుతుంది. నువ్వు రాసిన మెటీరియల్లో ఏమిటి దాన్ని డీకోడ్ చేసుకోవడానికి అర్థమవుతుంది. అలాగే కనెక్షన్స్ ఇంతకుముందు చదివిందిని ఇంతకుముందు గ్రహించింది, నువ్వు చదివింది గ్రహించింది ఉన్న దానికి మధ్యన కనెక్షన్స్ ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా థింక్ అబౌట్ డీప్లీ వాట్ దేర్, నువ్వు ఏం చదువు దాన్ని బాగా డెప్త్గా నువ్వు ఏం చేస్తావంటే ఆలోచించాలి. ఇలా చేసినప్పుడు ఇవన్నీ కావాలంటే ఏముండాలంట వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి. ఈ వొకాబులరీ నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి. అందుకని నీకు పాసేజ్ అర్థం కావాలంటే, నీకు టెస్ట్ అర్థం కావాలంటే నువ్వేం చేయాలంటే వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత అంతే దాంతోపాటుగా ఏంటంటే టెక్స్ట్ కాంప్రహెన్షన్, టెక్స్ట్ కూడా నువ్వు గ్రహించాలి. టెస్ట్ నువ్వేం చేస్తున్నావో, టెస్ట్లో ఏముంది ఏంటి, టెస్ట్ పాసేజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు కాంప్రహెన్స్. ఏంటంటే నువ్వు చాలా గ్రహించవలసి ఉంటుంది. నువ్వు ఇచ్చిన టెస్ట్లో ఏముందనేది. అంటే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్ రీడర్ and must be able to comprehend the vocabulary used the piece of writing. అది నువ్వేంటంటే in order to understand a text reader, అసలు టెస్ట్లో ఏముందో నువ్వు గ్రహించగలదు. నువ్వు చదివితే టెస్ట్ని చదివితే ఆ టెస్ట్లో ఏముందో గ్రహిస్తే అప్పుడు ఏం చేస్తావు, గ్రహించినప్పుడు మస్ట్ ఏబుల్ టు కాంప్రహెండ్. నువ్వు ఆ టెస్ట్లో ఉన్నది నువ్వు చదివినట్లయితే అందులో ఏమున్నదో నువ్వు గ్రహిస్తావు. ఆ టెస్ట్లో ఏముందో గ్రహిస్తావు. అంతేకాకుండా కాంప్రహెండ్ ది వొకాబులరీ యూజ్డ్ ఇన్ ద పీస్ ఆఫ్ రైటింగ్. ఆ రైటింగ్లో ఉన్న వొకాబులరీని, ఇచ్చిన మ్యాటర్లో పాసేజ్లో ఉన్న వొకాబులరీ ఏముందో నువ్వు తెలుసుకుంటావు. అందుకని ఏం చేయాలంటే వొకాబులరీ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు పాసేజ్ గ్రహించాలన్నా, అందులో విషయం తెలుసుకోవాలన్నా ఈ వొకాబులరీ కాంప్రహెన్స్ అనేది, వొకాబులరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, పీస్ ఆఫ్ రైటింగ్ రీడర్స్ హూ హ్యావ్ స్ట్రాంగ్ కాంప్రహెన్షన్ ఆర్ ఏబుల్ టు డ్రా కన్క్లూజన్ అబౌట్ వాట్ దే రీడ్. ఎందుకంటే ఇక్కడ రీడర్ అంటే స్ట్రాంగ్ కాంప్రహెన్స్ ఉండాలి. కాంప్రహెన్స్ అంటే గ్రహించే శక్తి కలిగి ఉండాలి. స్ట్రాంగ్ కాంప్రహెన్స్ ఉండాలి. అలాగే స్ట్రాంగ్ కాంప్రహెన్స్ ఉన్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు డ్రా ఏ కన్క్లూజన్ అబౌట్ వాట్ దే రీడ్. ఒక నిర్ణయానికి వస్తాడు, అయితే ఒక ఆన్సర్ చేయడానికి ఒక నిర్ణయించుకుంటాడు. ఒక కన్క్లూజన్, ఒక నిర్ణయానికి వచ్చి ఇచ్చిన మ్యాటర్ ఏంటి, ఇచ్చిన అందులో ఉన్న థీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అనేది ఏంటంటే స్ట్రాంగ్గా గ్రహించవలసి ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా గ్రహించవలసి ఉంటుంది. నువ్వు ఏదైతే చదువుకో దాంట్లో ఉన్న కన్క్లూజన్స్ ఏంటి, అసలు దేనికి సంబంధించింది అనేది నువ్వు జాగ్రత్తగా ఏం చేస్తావంటే గ్రహించగలుగుతావు. అందుకని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే నువ్వేంటంటే చదివి ఏం చేయాలంటే దాన్ని గ్రహించాలి. ఏ విధంగా గ్రహించాలి? ఇక్కడ చెప్తాడు ఏ విధంగా చదివింది అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి, అలాగే తిరిగి చెప్పేటట్లుగా ఉండాలి, అలాగే రిటన్ మెటీరియల్ యాక్యురేట్లీ అండర్స్టాండ్ రిటన్ మెటీరియల్ రీడ్ యూడ్ ఏబుల్ టు డీకోడ్ చేసినట్టు ఉండాలి.
అలాగే నువ్వు ఇంతకుముందు చదివినది ఏమంటే ఆల్రెడీ ఆల్రెడీ నువ్వేం చదువు అది కోఆర్డినేషన్ అంటే బిట్వీన్ కనెక్షన్స్ కలిగి ఉండాలి, డీప్లీ ఆలోచించాలని రాసిన దానికి ఏంటనేది ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవి అన్నిటికంటే ముఖ్యంగా ఇంకేంటంటే వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నువ్వేం చదవవు ఏం గ్రహించావు అని తెలియాలంటే వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ వొకాబులరీ నాలెడ్జ్ లేనప్పుడు ఆ కాంప్రహెన్స్, ఆ రీడింగ్ కాంప్రహెన్స్ని నువ్వు గ్రహించలేవు, అంటే నువ్వు అర్థం చేసుకోలేవు. ఆ రీడింగ్ కాంప్రహెన్స్ని నువ్వేం చేయలేవు, అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పాసేజ్ నీకు అర్థమైనప్పుడు ఇంక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఏమవుతుంది అంటే మార్కులు నీకు మార్కులు రావు. అంతేకాకుండా వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు నువ్వు చదివింది స్ట్రాంగ్ కాంప్రహెన్స్ చదవాలి, నువ్వు చాలా గట్టిగా గ్రహించాలి, దాన్ని స్ట్రాంగ్గా గ్రహించి ఏబుల్ టు కన్క్లూజ్ రావాలి. నువ్వు గ్రహించి ఏం చేయాలంటే ఒక నిర్ణయానికి రావాలి. అంతేకాకుండా వాట్ ఈజ్ ఇంపార్టెంట్, నువ్వు చదివిన దాంట్లో ఏది ఇంపార్టెంట్ గ్రహించాలి, ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనది అనేది కూడా నువ్వు గ్రహించాలి. ఏది ముఖ్యమైనది ఏది ఇంపార్టెంట్ అనేది కూడా నువ్వు గ్రహించాలి. నువ్వు అలా గ్రహించినప్పుడు అది నువ్వు ఎంత చదివినా సరే నీకు అర్థం కాదు. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే, ఇప్పుడు చెప్పిన పై విషయాలన్నీ అర్థం కావాలంటే డెఫినెట్లీ వొకాబులరీ నాలెడ్జ్ కావాలి. అంతేకాకుండా వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్, నీ ఇచ్చిన కాన్ఫరెన్స్లో ఏది నిజము, ఏది ఇంపార్టెంట్, ఏది వాస్తవం అనేది కూడా గ్రహించవలసి ఉంటుంది. ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అనేది కూడా గ్రహించవలసి ఉంటుంది. అందుకని ఏంటంటే రీడింగ్ కాన్ఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవాలంటే వొకాబులరీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్, వాట్ కాజ్డ్ ఎన్ ఈవెంట్ ఆర్ టు హ్యాపెన్, అసలు ఏం సంభవించబోతున్నా పాసేజ్లో ఏం జరగబోతుంది, అది దాంట్లో ఇంపార్టెంట్ ఏముంది, దాంట్లో వాస్తవం ఏముంది, నువ్వు చదివిన దాంట్లో. అలాగే దాంట్లో ఈవెంట్స్ టు హ్యాపన్, ఏమేమి సంఘటనలు సంభవించినాయి ఆ పాసేజ్లో, ఇచ్చిన పాసేజ్లో లేకపోతే ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఏమేమి సంఘటనలు సంభవించినాయి, ఏది ఇంపార్టెంట్, ఏది ఫ్యాక్ట్, ఇవన్నీ కూడా నువ్వు గ్రహించవలసి ఉంటుంది. దేంట్లో నువ్వు గ్రహించాలి, రీడింగ్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ గ్రహించవలసి ఉంటుంది. అంతేకాకుండా వాట్ హ్యాపెండ్, ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అందులో ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఏ టు జెడ్ చాలా క్లీన్ అబ్జర్వ్ చేయాలి. అంటే నువ్వు చదివిన పాసేజ్లో స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి, రీడింగ్ స్ట్రాంగ్ కాంప్రహెన్షన్ ఉండాలి, చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా గ్రహించి ఉండాలి. నువ్వు చదివే టెస్ట్ కానీ పాసేజ్ కానీ ఏదైనా సరే ఏంటంటే అందులో ఏముంది అనేది ఒక నిర్ణయానికి రావాలి. అందులో ఏది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి, అందులో ఏది క్యారెక్టర్ తెలుసుకోవాలి నువ్వు చదివిని గ్రహించిన దాంట్లో. అలాగే ఎటువంటి సంఘటనలు అందులో యాక్టివ్ జరిగినాయి, ఎటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, అందులో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో అది తెలుసుకోవాలి. ఈవెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, అందులో ఈవెంట్స్ టు హ్యాపెన్, అందులో ఏమేమి ఈవెంట్స్ సంభవించినా తెలుసుకోవాలి. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, టెక్స్ట్ బుక్స్లో కానీ పాసేజ్లో కానీ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెక్స్ట్. అసలు సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది టెక్స్ట్, వాట్ ఈస్ దట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెక్స్ట్, సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెక్స్ట్ ఏముంది అందులో, ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్ట్రాంగ్ కాంప్లిమెంట్ స్ట్రాంగ్గా గ్రహించవలసి ఉంటుంది.
ఇప్పుడు చెప్పిన విషయాలని ఏమి విషయాలు నువ్వు గ్రహించాలి? నువ్వు రీడింగ్ కాంప్రహెన్స్ చేసేటప్పుడు నువ్వు రీడింగ్ కాంప్రహెన్స్ ఏం చదవాలి? ఏమి ఉండాలి ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏదైతే చదువు అది కన్క్లూజన్ నిర్ణయించుకోవాలి ఏముంది దేంట్లో అందులో ఏముందో. అలాగే నువ్వు చదివిన రీడింగ్ కాంప్రహెన్స్లో వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ అయింది, వాట్ ఈజ్ ఫ్యాక్ట్, ఏది ఫ్యాక్ట్ అయింది, వాస్తవంగా ఏది ఉంది, అండ్ వాట్ కాజ్ ఈవెంట్ టు హ్యాపెన్, ఏమేమి సంఘటనలు సంభవించినాయి, దానికి కారణం ఏంటి, ఏ సంఘటనలు సంభవించినాయి వాటి దానికి కారణం ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో, ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెస్ట్ ఏంటి, అసలు టెస్ట్ నువ్వు చదువుతున్నప్పుడు అసలు దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏంటి, అసలు ఆ టెస్ట్ నువ్వు చదివే మ్యాటర్ సబ్జెక్ట్ లేకపోతే పాసేజ్ దేనికి సంబంధించింది అది అనే దాని గురించి నువ్వు జాగ్రత్త చదవాలి. అంటే టు కాంప్రహెన్స్ ఇన్వాల్వ్స్ కాంబినేషన్ రీడింగ్ విత్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఫస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఇన్వాల్వ్స్ కంబైనింగ్ రీడింగ్, కంబైన్ రీడింగ్లో చదువుతూ ఉండాలి విత్ థింకింగ్ అండ్ రీజనింగ్, ఆలోచించుకుంటూ రీజన్ దాని కారణం ఏంటో తెలుసుకుంటూ నువ్వేం చేయాలంటే నువ్వు కాంప్రహెన్స్ గ్రహించాలి. నువ్వు గ్రహిస్తేనే తెలుస్తుంది. అందుకనే ఏంటంటే ఈ రెండింటికి ముఖ్య కారణం ఏంటంటే నువ్వేంటంటే వొకాబులరీ నాలెడ్జ్, యూ హ్యావ్ నో వొకాబులరీ నాలెడ్జ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. ఈ వొకాబులరీ నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా నువ్వేం చేస్తావు, గ్రహిస్తావు. ఏది ఇంపార్టెంటో గ్రహిస్తావు, ఏది ఫ్యాక్టర్ గ్రహిస్తావు, దాంట్లో ఉన్న ఈవెంట్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెస్ట్ ఏంటి, కాంబినేషన్ రీడింగ్ ఏంటి, రీడింగ్ చదివేటప్పుడు దాని రీజనింగ్ ఏంటి, ప్రతి దాన్ని కూడా నువ్వేం చేస్తావంటే నువ్వు గ్రహిస్తావు అన్నమాట. అందుకని ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్స్లో ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి పాయింట్స్. ఏంటంటే ఒకసారి చూడండి మళ్ళా రీడింగ్ మనం చేయాలి. దట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ రీడింగ్. ఇంటర్ప్రిటేషన్ నువ్వు తిరిగి చెప్పేటట్టు ఉండాలి, అర్థం చేసుకునేటట్టు ఉండాలి అని చెప్తున్నాను. టు బి ఏబుల్ టు యాక్యురేట్లీ అండర్స్టాండ్ రిటర్న్ మెటీరియల్ స్పష్టంగా అర్థం చేసుకునేటట్టు ఉంటుంది. రిటర్న్ మెటీరియల్ ద రీడర్ నీడ్ టు బి ఏబుల్ టు డీకోడ్ వాట్ ది రీడ్. రీడర్కి దాన్ని నువ్వు చదివింది మనం డీకోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి, తెలుసుకోవాలి, సామర్థ్యం ఉండాలి. ఏబుల్ టు రీకోడ్ వాట్ యు రీడ్, ఏం చదవాలి. మేక్ కనెక్షన్స్ బిట్వీన్ వాట్ దే రీడ్ అండ్ వాట్ దే ఆల్రెడీ నో. అంటే నువ్వు ఇంతకుముందు ఏం చదివావో, ఇంతకుముందు నువ్వు ఏమైతే తెలుసుకున్నావో, చదివావో, ఇంతకుముందు నీకు ఏమైతే గ్రహించావో దానికి కనెక్షన్స్ ఉండాలంట, సంబంధం ఉండాలి. అంతేకాకుండా థింక్ డీప్లీ అబౌట్ వాట్ దే హ్యావ్ రీడ్. నువ్వేమైతే చదివావో దాని మీద ఏంటంటే డీప్లీ థింకింగ్ ఉండాలి. బాగా డెప్త్గా నువ్వు ఆలోచన చేయాలి, థింక్ చేయాలి, బాగా డెప్త్గా ఆలోచన చేయవలసి ఉంటుంది. అంటే దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్, ముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్ దట్ మేకప్ ది ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్స్. ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయని చెప్తున్నాడు. ముఖ్యమైన ఎలిమెంట్స్, ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఎలిమెంట్స్ దట్ మేకప్ ప్రాసెస్ జరగాలి, ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్స్. రీడింగ్ కాంప్రహెన్స్ ప్రాసెస్ రన్నింగ్ మేకప్ అవ్వాలంటే, తయారవ్వాలంటే ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి. యూ హ్యావ్ టు వొకాబులరీ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఉండాలి. వొకాబులరీ నాలెడ్జ్ అండ్ ద టెక్స్ట్ కాంప్రహెన్స్ ఏముండాలంటే టెక్స్ట్ కాంప్రహెన్స్ ఉండాలి. టెస్ట్ కూడా నువ్వు గ్రహించేటట్టు ఉండాలి. నువ్వు చదివిన టెస్ట్లో ఏముందో అది గ్రహించేటట్టుగా ఉండాలి. అంటే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఏ టెక్స్ట్, ద రీడర్ మస్ట్ ఏబుల్ టు కాంప్రహెండ్ ది వొకాబులరీ. నువ్వు అదే కాకుండా అర్థం చేసుకోవడమే కాకుండా నువ్వు వొకాబులరీస్ని కూడా గ్రహించాలి. అందులో ఉన్న వొకాబులరీస్ అర్థాలు కూడా నువ్వు తెలుసుకోవాలి, వొకాబులరీస్ని కూడా గ్రహించాలి. అది చెప్తాను. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఏ టెక్స్ట్, ద రీడర్ మస్ట్ ఏబుల్ టు కాంప్రహెండ్ ది వొకాబులరీ.
టెస్ట్ నువ్వు అర్థం చేసుకోవడం కాదు, టెస్ట్ని అర్థం చేసుకుంటూనే కాకుండా వాటి మీనింగ్స్ కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మీనింగ్స్ అసలు మీనింగ్స్ ఏమున్నాయి, అందులో ఏముంటాయి గ్రహించాలి. అంతేకాకుండా చూడండి ఇక్కడ వొకాబులరీ యూజ్డ్ ఇన్ ద పీస్ ఆఫ్ రైటింగ్ లో వొకాబులరీ ఏమిటో చూసుకోవాలి. రీడర్స్ హూ హ్యావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్షన్ ఆర్ ఏబుల్ టు డ్రా ఎ కన్క్లూజన్ వాట్ దే ఆర్ రీడింగ్. వాళ్ళు ఏదైతే చదివారో ఒక నిర్ణయానికి రావాలి, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే వాళ్ళు స్ట్రాంగ్గా గ్రహించి ఒక కన్క్లూజన్కి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి ఏం చదివారు, వాట్ దే ఆర్ రీడింగ్. అంతేకాకుండా వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది గ్రహించాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్, అందులో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి, అండ్ వాట్ కాజ్డ్ అన్ ఈవెంట్ టు హ్యాపెన్, అంటే ఏమేమి విషయాలు కోట్ చేసుకున్న సంభవించినాయి, అందులో ముఖ్యమైనవి ఏంటి అని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ తెలుసు. వాట్ ఆర్ దే ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది టెక్స్ట్, అంటే టెక్స్ట్లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్ ఏంటి అనేది కూడా గ్రహించాలి, అలా గ్రహించాలి. అంతేకాకుండా కాంప్రహెన్షన్ అంటే ఇన్వాల్వ్స్ కాంబినేషన్ రీడింగ్ అండ్ విత్ థింకింగ్ అండ్ రీడింగ్. నువ్వు కాంబినేషన్లో నువ్వు చదువుతూ దాన్ని అర్థం చేసుకోవాలి, చదువుకుంటూ వాళ్ళ చదువు ఒక మామూలుగా చదవటమే కాకుండా దాన్ని చదువుతూ దాన్ని ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. చదువుతూ నువ్వేం చేయాలి, అర్థం చేసుకోవాలి. అండ్ విత్ థింకింగ్ అండ్ రీడింగ్ అంటే రీడింగ్, చదువుతూ అర్థం చేసుకుంటేనే ఏమవుతుందంటే నీకు రీడింగ్ కాంప్లెక్స్ అనేది అర్థమవుతుంది. ఇది రీడింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి రీడింగ్ కాంప్లెక్స్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మీకు ఏమి ఇస్తాడంటే ఒక పాసేజ్ ఇస్తాడు, ఆ పాసేజ్ ఇచ్చిన తర్వాత ఆ పాసేజ్ సంబంధించిన కింద క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వేం చేయాలంటే ఆ పాసేజ్ని చదివి దాన్ని గ్రహించి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది రీడింగ్ కాంప్లెక్స్ అంటే గ్రహించడం. చదివి దాన్ని ఏం చేయాలి, ఆటోమేటిక్గా దాన్ని గ్రహించాలి. నువ్వు గ్రహించాలంటే ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రీడింగ్ కాంప్లెక్స్ అనేది ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాలి, తిరిగి చెప్పేటట్టు ఉండాలి, వొకాబులరీ తెలుసుకోవాలి. నువ్వేమైతే చదువుతున్నావో ఇంతకుముందు చదివిన దానికి నువ్వు ఇంతకుముందు చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి కనెక్షన్ ఏమో చూసుకోవాలి. అంతేకాకుండా అందులో ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏమన్నా చూసుకోవాలి, ఇంపార్టెంట్స్ ఏమున్నాయి, క్యారెక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ మ్యాటర్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే నువ్వు ఇచ్చిన పాసేజ్ని ఏంటంటే డెఫినెట్గా నువ్వు ఆన్సర్ చేయగలదు. ఆ పాసేజ్ చదివి ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలదు. తర్వాత నెక్స్ట్ ఇంకేముందంటే హౌ టు ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ మనం బాగా చదివి గ్రహించగలం దాన్ని అనే విషయాన్ని మనం ఏంటంటే రేపు మన క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 5 మార్క్స్ మీరు ఏంటంటే జాగ్రత్తగా ఇచ్చిన పాసేజ్ ఏంటో చూసి దాన్ని జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఇంప్రూవ్ చేసుకునే ఈ కాంప్రహెన్షన్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం గ్రహించాలి, దాన్ని ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనే కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే కొన్ని రూల్స్ చెప్పాడు. ఆ రూల్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే రేపు క్లాస్లో మనం దాన్ని చదువుతాం, తెలుసుకుంటాం క్లాస్లో. ఓకేనా? థ్యాంక్ యూ.